ఒక రాకుమారుడు ఉన్నాడటండి. అతను సకల సద్గుణములు కలిగినట్టు అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఒక రోజంతా ఆమెతో ఆనందంగా గడిపి కాళికామాతకి బలైపోదామని మొక్కుకున్నాడటండి. అలాగే అతను అనుకున్న విధంగానే సకల సద్గుణములు కలిగినటువంటి అమ్మాయి దొరికిందంట. వివాహం చేసుకున్నాడంట. ఒక రోజంతా ఆమెతో ఆనందంగా గడిపాడంట. కాళికామాత గుడిలోకెళ్ళి మళ్ళీ రాలేదట. ఇదంతా భవనం నుంచి రాకుమారి చూసిందంట. ఎప్పటికీ రాకపోయేసరికి తన తమ్ముడిని పంపించిందంట. ఏమైంది ఇంకా రావట్లేదని. తమ్ముడు వెళ్ళి చూసేసరికి తల ఒక వైపున మొండెం ఒక వైపున పడిపోయి ఉన్నాయంట. అయితే మా అక్క నేను ఏదో చేశాను అనుకుంటుందని చెప్పేసి తమ్ముడు కూడా తల నరుక్కుని చనిపోయాడట. ఇంకా ఈ భర్త వెళ్ళాడు రాలేదు, తమ్ముడు వెళ్ళాడు రాలేదు, ఏమై ఉంటుందని చెప్పేసి సాయంత్రం మాటలు ఈమె కూడా కాళికామాత గుడిలోకి వెళ్ళి చూసిందంట. అక్కడ తల తమ్ముడు తమ్ముడు భర్త కూడా తలలు తెగిపోయి పడిపోయి ఉన్నారంట. వీళ్ళ లేని బ్రతుకు నాకెందుకని చెప్పి కత్తిచ్చుకి ఈమె కూడా నరికేసుకుపోయిందంట. అప్పుడు కాళికామాత ప్రత్యక్షమయ్యి, నువ్వు మహాపతివ్రతవు, నీవు చనిపోకూడదు అందంట. వీళ్ళు లేని బ్రతుకు నాకెందుకు, నేను చనిపోతానంటే వాళ్ళకి ఎవరి బుర్ర వాళ్ళకి పెట్టి బతికేస్తారు అని చెప్పిందంట. ఆ కంగారులో తమ్ముడు బుర్ర భర్తకి, భర్త బుర్ర తమ్ముడికి పెట్టేసిందంట. బ్రతికేశారంట. బ్రతికేస్తే ఎలా పిలుస్తుందో చూద్దామని కాళికామాత చూసిందంట. చూస్తే ఎలా పిలుస్తుందండి? తమ్ముడు తల భర్తకుంది, భర్త తల తమ్ముడికి. వాళ్ళు ఎలా పిలుస్తుంది? ఒకసారి మీరు ఆలోచించి నాకు కామెంట్లు పెట్టండి. తర్వాత ఈ కథ వివరం మొత్తం మీకు చెప్తాను. ఓకేనా? బాయ్.